హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్రిక గ్లోబల్. ఈరోజు నేను మీతో ఒక స్పెషల్ ప్లేస్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి అంటే హొస్కోట దగ్గర కంబలీపురాలో ఉన్నటువంటి పవిత్రమైన కాటేరమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే తల్లిగా, దిష్టి మరియు దోషాలను తొలగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన దేవత శక్తి స్వరూపిణి కాటేరమ్మ తల్లి. భక్తులు ఆమెను రక్షక తల్లిగా భావిస్తారు. అపశకునాలు, వ్యాధులు, దుష్టశక్తులు, జీవితంలో వచ్చే అడ్డంకుల నుండి కాపాడే తల్లిగా స్థానికులు నమ్ముతారు. భక్తితో ప్రార్థించిన వారి కోరికలను తల్లి తప్పకుండా తీర్చుతుందని నమ్మకం. దేవాలయ ప్రాంగణంలో 2 పురాతన వటవృక్షాలున్నాయి. వీటికి దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వృక్షాల వద్ద ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు ఎరుపు వస్త్రంలో కొబ్బరికాయ కట్టి 9 వారాల పూజలు చేసి కోరికలు తీర్చుకుంటారు. ఈ ఆలయంలో 2 ముఖ్యమైన పూజలు చాలా ప్రాచుర్యం పొందాయి. మొదటిది దృష్టి దోష నివారణ పూజ. ఇది దర్శనం ముందు చేయించుకుంటారు. నిమ్మకాయ, మిరపకాయలు, ఆవాలు, కర్పూరం వంటి వాటిని శరీరం చుట్టూ తిప్పి తర్వాత పారేస్తారు. ఇవి మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయని నమ్మకం. ఈ పూజ చిన్నపిల్లలు, గర్భిణీలు, కొత్తగా పెళ్ళైన వారు, లేదా జీవితంలో ఎక్కువ అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు, బిజినెస్ చేస్తున్న వారు తప్పక చేయించుకుంటారు. దిష్టి దోష నివారణ పూజ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని 2వ పూజ కొబ్బరికాయ కట్టే పూజ చేస్తారు. పసుపు, కుంకుమ రాసిన కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి వటవృక్షానికి కడతారు. తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇది కోరిక తల్లికి అప్పగించడమని భావిస్తారు. కోరిక నెరవేరిన తర్వాత మరో కొబ్బరికాయ సమర్పించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఆలయ వాతావరణం ఎల్లప్పుడూ భక్తి, శాంతి, ధ్యానం కోసం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మంగళవారం అడ్డంకులు, దిష్టి, చెడు శక్తులు తొలగించుకోవడానికి, శుక్రవారం ఆరోగ్యం, సంతానం, వివాహం, సంపద కోసం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే నవరాత్రులు, ఉగాది, దీపావళి, కాటేరమ్మ వార్షిక జాతర సమయంలో ఆలయం భక్తులతో కలకల్లాడుతుంది. ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ప్రస్తుతం ఒక భారీ కాటేరమ్మ విగ్రహ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఆలయ మహిమ మరింతగా వెలుగొందనుంది. ఈ దేవాలయంకి బెంగళూరు, హొస్కోట నుండి బస్ లేదా టాక్సీ సౌకర్యంలో సులభంగా వెళ్ళొచ్చు. కాబట్టి మీరు ఈ వైపు వస్తే తప్పకుండా కాటేరమ్మ తల్లి దర్శనం చేసుకొని దిష్టి దోషాలు తొలగించుకోండి, కోరికలు తీర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.